అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. ఇంగ్లీష్లో ఫిలాసఫీలో కాన్సెప్ట్ ఉందండి, డ్యూయలిజం అని. అది మన తెలుగులో ఏంటంటే ద్వంద్వత్వం అంటాం. అంటే పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఉంటుంది, తర్వాత మంచి ఉన్న చోట చెడు ఉంటుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ మన మానవ శరీరంలో, హ్యూమన్ బాడీలో షోల్డర్ జాయింట్ అండి. ఇది ఎలాగా అంటే మన శరీరంలో ఆల్మోస్ట్ 350 జాయింట్స్ వరకు ఉన్నాయి, 350 జాయింట్లు ఉన్నాయి. అన్నిట్లో కల్లా రోజు దినచర్యల్లో రొటీన్ డైలీ యాక్టివిటీస్లో ఎక్కువ పనిచేసే జాయింట్ షోల్డర్ జాయింటే, అండ్ ఎక్కువ కదలికలు ఉన్న జాయింట్ కూడా షోల్డర్ జాయింటేనండి, అంటే భుజం కీలే. సో అదే ఒక్కొక్కసారి దీనికి శాపం కింద మారుతుంది. అంటే ఈ అన్ని జాయింట్స్లో కల్లా ఈ భుజం కీలే బయటికి జారే అవకాశం, అంటే డిస్లొకేషన్ రిస్క్ అనేది అన్ని జాయింట్లో కల్లా దీనికే ఎక్కువ. అది ఎలాగా అనేది ఈ యూట్యూబ్ వీడియోలో మనం చూద్దామండి. మనం ఈ షోల్డర్ జాయింట్ యొక్క నిర్మాణం కనుక చూసామనుకోండి, ఇది కూడా ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింటే, అంటే ఓ బంతి గిన్నె కీలే. మనం మామూలుగా ఏమనుకుంటాము, ఈ సాకెట్ అనేది పెద్దగా ఉంటుంది, ఈ బాల్ అనేది చిన్నగా ఉంటుంది, కాబట్టి ఈ బాల్ అనేది సాకెట్లో కూర్చుంటే బయటకు రాదు అనేది. కాకపోతే ఈ కాన్సెప్ట్ అనేది అన్ని జంతువుల్లోనూ ఉన్నది, అండ్ మన మానవ శరీరంలో కూడా అన్ని కీళ్ళల్లో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. కాకపోతే షోల్డర్ జాయింట్లో ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటి అంటే ఈ షోల్డర్ జాయింట్లో ఈ సాకెట్, అంటే ఈ గ్లెనాయిడ్ బోన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మరి ఇలా చిన్నగా ఉన్న బోన్లో ఇంత పెద్ద హ్యూమరల్ హెడ్ బంతి ఎలా కూర్చుంటుంది అని అంటే, మనకి ప్రకృతి ధర్మం ప్రకారం ఈ గ్లెనాయిడ్ సాకెట్ చుట్టూ కూడా తంతు కణజాలం అనేది మందంగా తయారయ్యి ఒక లాబ్రల్ టిష్యూ కింద ఏర్పడిందండి. దీంతోపాటు ఇక్కడ క్యాప్స్యూల్ అంటాం, ఈ గుళిక భాగం. సో ఈ క్యాప్స్యూలు, ల్యాబ్రము, ఈ బోనీ సాకెట్, ఈ మూడు కలిసి బోను కలిసి ఒక పెద్ద సాకెట్ కింద తయారవుతాయండి. దానిలో వెళ్ళి ఈ హ్యూమరల్ హెడ్ అనే ఒక పెద్ద బంతి కూర్చోవడం జరుగుతుంది. సో మనం ఇది చాలా, అంటే వేరే జాయింట్స్తో పోలిస్తే కనుక దీని యొక్క నిర్మాణం చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది. సో మనకేంటంటే బోనీ సాకెట్లో దెబ్బ తగిలినా, లేదంటే బయట ఉండే లాబ్రల్ టిష్యూలో దెబ్బ తగిలినా, లేదంటే క్యాప్స్యూల్లో అంటే ఆ గుళికలో దెబ్బ తగిలినా, ఈ షోల్డర్ జాయింట్ అనేది బయటికి రావటం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. సైంటిఫికల్లీ మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ లాబ్రల్ టిష్యూలో దెబ్బ తగిలితే కనుక ఇది జనరల్లీ 3 to 6 o'clock పొజిషన్లో జరుగుతుందండి ఇక్కడ. సో దీన్ని బ్యాంకార్డ్స్ లీజన్ అంటాము. అప్పుడు ఎదురు భాగంలో, ఎదురువైపుకి భుజం కీలు అనేది జారుతూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఈ బ్యాంకార్డ్స్ లీజన్ అంటే ఈ లాబ్రల్ టిష్యూ డ్యామేజ్ అనేది వెనక భాగంలో జరుగుతూ ఉంటుంది, అంటే 6 to 9 o'clock పొజిషన్లో. అలాగా వెనక భాగంలో జరిగితే వెనక వైపుకి భుజం కీలు జారే అవకాశం ఉంటుంది. దీన్ని రివర్స్ బ్యాంకార్డ్స్ లీజన్ అంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ భుజం కీలు 2-3 సార్లు జారిన తర్వాత ఈ హ్యూమరల్ హెడ్, ఈ బంతిలో కూడా వెనక భాగంలో ఒక సొట్టలా పడుతుందండి. దాన్ని హిల్ సాక్స్ లీజన్ అంటాం. అంటే ఈ బ్యాంకార్డ్స్, రివర్స్ బ్యాంకార్డ్స్, హిల్ సాక్స్ లీజన్ ఉన్నా సరే ఇలా బాల్ అనేది మాటిమాటికి జారటం అనేది జరిగే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకసారికి. దీన్నే మనం రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అని అంటాం. మరి ఈ షోల్డర్ డిస్లొకేషన్ అనేది ఎవరిలో జరుగుతుంది అని అంటే ముగ్గురులో చూస్తూ ఉంటాయండి. అంటే 3 groups ఆఫ్ పాపులేషన్లో. ఫస్ట్ది ట్రామాటిక్, అంటే ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత వీళ్ళకి షోల్డర్ డిస్లొకేషన్ అనేది చూస్తూ ఉంటాం. ఇది జనరల్లీ ఏంటంటే 20 నుంచి 40 ఏళ్ల వయస్కులు మేల్స్లో, అంటే పురుషుల్లో చూస్తూ ఉంటాం. ఇది జనరల్లీ ఒక బైక్ యాక్సిడెంట్ కానీ, లేదంటే బలంగా కింద పడిపోయినప్పుడు కానీ చూస్తూ ఉంటాము. కొంతమంది ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్, అంటే క్రీడలు ఆడిన తర్వాత కింద పడిన తర్వాత వాళ్ళు భుజం కీలు అనేది ఇట్లాగా ఎక్స్టర్నల్ రొటేషన్ ఫుల్గా ఇట్లాగా ఉండి కింద పడిపోతూ ఉంటారండి. అలాంటప్పుడు షోల్డర్ జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ అయ్యి ఈ లాబ్రల్ టిష్యూ క్యాప్సూల్లో దెబ్బ ఏమైనా తగిలి భుజం కీలు అనేది ముందుకు జరగటం చూస్తూ ఉంటాం. ఇంకా సెకండ్ సబ్ కేటగిరీ ఏంటంటే నాన్ ట్రామాటిక్, అంటే వీళ్ళకి ఏమీ దెబ్బ తగలదు, బట్ భుజం కీలు అనేది జారడం జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్లీ ఏంటంటే ఎపిలెప్టిక్స్లో, అంటే ఫిట్స్ వస్తూ ఉంటాయి కదండి కొంతమందిలో. అలాగ అన్కంట్రోల్డ్గా ఫిట్స్ ఉన్నాయనుకోండి, ఆ షోల్డర్ జాయింట్ అనేది అన్కంట్రోల్డ్గా కదిలిపోవటం వల్ల వెనక భాగంలో జనరల్లీ ఈ డ్యామేజ్ అనేది జరగటం చూస్తూ ఉంటాం. వీళ్ళలో పోస్టీరియర్ డిస్లొకేషన్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుందండి. ఇంకా మూడో సబ్ కేటగిరీ హ్యాబిచ్యువల్ డిస్లొకేటర్స్, అంటే వీళ్ళకి దెబ్బ ఏం తగలదు, ఫిట్స్ ఉండవు, ఏముండవు, వాళ్ళంతట వాళ్ళే షోల్డర్ జాయింట్ని బయటికి లోపలికి కదిలించుకుంటూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం అని అంటే, మనం ఇందాక అనుకున్నట్టు ఈ తంతు కణజాలం అనేది ఉంది కదండి, లాబ్రల్లోను క్యాప్సులర్ కాంప్లెక్స్, ఈ టిష్యూ అనేది
కొంతమందిలో లూజ్గా ఉంటుందండి, అంటే ఆ ఎలాస్టిసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అలా ఉండటం వల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళే షోల్డర్ జాయింట్ని బయటికి తీసుకోగలరు, లోపల పెట్టుకోగలరు. సో ఇలాగ ఈ 3 సబ్ కేటగిరీస్ ఆఫ్ పేషెంట్స్లోనూ మేము ఈ షోల్డర్ డిస్లొకేషన్ రిస్క్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి, ఈ డిస్లొకేషన్ ఎపిసోడ్స్ అనేవి పెరుగుతున్న కొద్దీ, అంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది కూడా పెరుగుతుంది. అంటే ఇదివరకు ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో జరిగేది ఇప్పుడు 2 నెలలకి 3 నెలలకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ఏంటంటే మోస్ట్లీ సర్జరీ వైపు మనం మొగ్గు చూపి చేయించుకోవాల్సిన అవకాశం అనేది పెరిగే ఇది ఉంటుందండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ఈ షోల్డర్ డిస్లొకేషన్ ప్రాబ్లం ఉంటే కనుక మనం ఏ విధంగా డాక్టర్స్ అప్రోచ్ అవుతాము అండ్ దీని ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి చూద్దాము. సో యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.